లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారీ వర్షానికి కోతకు గురైన రాయకోట్ కంకోల్ ప్రధాన రహదారి తక్షణమే మరమ్మతులు చేసి రోడ్డును పునరుద్ధరించాలని మంత్రి హరీష్ రావు ఆదేశం. సదాశివపేటలో భారీ వర్షానికి నష్టపోయిన వ్యాపారులకు ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన జగ్గారెడ్డి. ఒలిగండ మండలంలో భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు, బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బహుజన క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ, దేశంలో జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ కలెక్టర్కు మెమరాండం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోట్ మండలం సింగీతం వద్ద 2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి రాయకోట్ కంకోల్ ప్రధాన రహదారి కోతకు గురైంది. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోతకు గురైన రహదారిని పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి తక్షణమే రోడ్డును పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. అకాల వర్షానికి దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వారికి సహాయం చేశారు. భారీ వర్షం వల్ల నష్టపోయిన వ్యాపారులను పరామర్శించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పనికి లొల్లి చేస్తారు. మీ పాప బర్త్డే బట్టలు గిట్టలు తీసుకో పాప బట్టలు మీరేందా తీసుకొని జరగండి ఇక తీసుకొని జరగాలి చాలా యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలంలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న మూసిని భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పరిశీలించారు. నీటిలో మునిగిపోయిన లారీల యజమానులను పరామర్శించారు. అదేవిధంగా మండల కేంద్రంలో ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలను కలిసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పైల రాజవర్ధన్ రెడ్డి, సూరకంటి వెంకటరెడ్డి, పల్సం రమేష్, డేగల పాండు, మామిళ్ళ రత్నయ్య, రవీంద్ర, ఎం లింగస్వామి, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
చెప్పినా కానీ ఎవ్వరు కూడా మా బాధలు ఎవరు స్పందించట్లేదు ఇంతవరకు. కాబట్టి చిన్న బాబు అట్లా అని చెప్పి మేము ఎందుకంటే మరి ఎవరికి అర్థం కావట్లేదు కదా. ఎప్పుడు అర్థమవుతుంది మా అది చూడండి, మీకే అర్థమవుతుంది మా పరిస్థితి, మా బాధ అందరిని అడగండి. మీకు చెప్పినాం, చెప్పకపోతే తప్పు మాది. మేము చెప్పుకుంటూ అసలు చేస్తాం అనేవాళ్ళే కానీ ఇప్పటికి ముగ్గురు సర్పంచ్లు అయిపోయారు. కాబట్టి దయచేసి మీరు ఏం చేస్తారో మాకు మీకు కూడా ఇంతకుముందు కూడా చెప్పిన సార్, నేను ఎక్కడ మన కళ్యాణ లక్ష్మి చెప్పులు వచ్చే రోజు నేను అక్కడ స్టేజ్ ఇక బహుజన క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. గత 2 నెలలుగా దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వ్యతిరేకిస్తూ కలెక్టర్కు మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేతలు మాట్లాడుతూ గత 2 నెలలుగా భారతదేశంలో ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ ముక్తి మోర్చా జిల్లా అధ్యక్షులు పెరుమాన్ల బుల్లెట్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలకు నిరసనగా ఈ ర్యాలీ జరగడం జరిగింది. ఈరోజు ఇలాంటి ఆమె మెడ విరిచేసి, వెన్నెముక విరిచేసి, ఆమె మీద అత్యాచారం చేసి, ఆమె గొంతు నిలిమి చంపినటువంటి సంఘటన వాళ్ళ ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ సభ్య సమాజం తలదించుకునే విధంగా జరిగినటువంటి సంఘటనలు. అట్లాగే జరిగిన సంఘటనలు చూసినట్టయితే బలరాంపూర్లో కానీ, అట్లాగే బాండా యూపీలో కానీ, బులంద్షహర్లో కానీ, అట్లాగే దర్భంగా బీహార్లో కానీ ఈ సంఘటనలు ఏవైతున్నాయో. జేబీ మిత్రులారా, మనందరం ఇక్కడికి రావడానికి ముఖ్య కారణము భారతదేశంలో భారత రాజ్యాంగం అమలవుతుందా లేదంటే మనస్మృతి అమలవుతుందా అంటే మనము పరోక్షంగా చూస్తే మన ధర్మశాస్త్రము మనస్మృతి అమలవుతుందని చెప్పేసి చెప్పకనే చెప్పచ్చు. ఎందుకంటే భాజపా గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ వచ్చి నుండి భారతదేశంలో ఏదైతే ఈవీఎంల మీద గెలిచినటువంటి బీజేపీ సర్కార్ ఏదైతే ఉందో, బీజేపీ సర్కార్ వచ్చినప్పటి నుండి భారతదేశంలో రాష్ట్ర వ్యాప్తంగా బహుజన క్రాంతి మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కేవలం 2 నెలలే మహిళలపై జరుగుతున్నటువంటి ఆగత్యాలు కావచ్చు, రేపులు కావచ్చు, మర్డర్లు కావచ్చు, ఒక దళిత మహిళలను చూడకుండా ఇంత దానికి ఒడిగట్టి, ఇంత పసిగట్టి, ఇంత గందరగోళంగా చేస్తున్నటువంటి ప్రభుత్వంపై మరి యోగి ఆదిత్యనాథ్కు కనీసం మరి సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోట్ మండలంలోని ధర్మాపురం గ్రామంలో 2 రోజులకు కురిసిన భారీ వర్షానికి కోతకు గురై రాకపోకలకు అంతరాయం కలిగిన రోడ్డు మార్గాన్ని స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికరణ్ పరిశీలించారు. అనంతరం మండల కేంద్రమైన రాయకోట్లో గల మార్కెట్ యార్డు వద్ద 2వ కూలిన ప్రహారీ గోడకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి తక్షణమే రోడ్డును పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు జయపాల్ రెడ్డి, జెడ్పీటీసీ మల్లికార్జున్ పాటిల్, ఎంపీపీ వెంకట్రావు పాటిల్, ఆత్మ కమిటీ చైర్మన్ విఠల్, మండల పార్టీ అధ్యక్షుడు బస్వరాజ్ పాటిల్, స్థానిక సర్పంచ్ బస్వరాజ్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గత 3-4 రోజులు కురిసిన భారీ వర్షాలతోని మా నియోజకవర్గంలో భారీ నష్టం జరిగింది. పంట నష్టంతో పాటు చాలా ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయినాయి, కొన్ని ప్రాంతాల్లో కలవట్లు కూడా కొట్టుకుపోయినాయి, ఇంకొన్ని చోట్ల ఇల్లు కూలిపోవడం జరిగింది. వీటన్నిటిని పరిశీలించి ఎక్కడెక్కడ జరిగిందనేది ప్రభుత్వానికి నివేదిస్తాం. హరీష్ రావు గారు కూడా కొన్ని ప్రాంతాలు తిరిగిండ్రు, తను కూడా సమాచారం తెప్పించుకున్నారు. వీటన్నిటిని ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వాటన్నిటిని వెంటనే రిస్టోర్ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. కల్వర్ట్లను, రోడ్లను మరమ్మతులు ప్రారంభించాలని చెప్పి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని అట్లాగే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ని కూడా మంత్రి గారు ఆదేశించారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం కూడా బాగా జరిగింది. పత్తి, చెరుకు, వరి చాలా కొన్ని వందల ఎకరాల్లో రాయకోట మండలంలో కానీ, మునిపల్లి మండలంలో కానీ, అట్లాగే పుల్కల్ మండలంలో కానీ, వట్పల్లి అన్ని మండలాల్లో, ఆందోళన మండలంలో, రేగోడ్ మండలం, టేక్మాల్ ఇట్లా మాకున్న అన్ని మండలాల్లో కూడా పంట నష్టం జరిగింది. ఈ పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా మంత్రి గారు కలెక్టర్ గారికి ఆదేశించారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బోయిన్పల్లి డివిజన్లో అస్మత్పేట చెరువు వద్ద ఉన్న అంజయ్ నగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 7 చెరువుల నీళ్లు ఇందులో కలవడం వల్ల 2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి ఆ ప్రాంతం అంతా చిన్నపాటి చెరువును తలపిస్తుంది. దీంతో ప్రజాజీవనం స్తంభించిపోయింది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, కలెక్టర్ వి వెంకటేశ్వర్లు ఈ ప్రాంతంలో పర్యటించి స్థానికులకు నిత్యావసర సరుకులు అందించి వారికి భరోసా కల్పించారు. పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశాలు జారీ చేశారు. మేము సర్టిఫికేట్ పూరా బర్బాद पूरा सामान पूरा बर्बाद बाद में फोन करो चावल डाल ले लो शाम ले लो किसको अरे दे दो బ్రో సైడ్ యూనో
మేము సర్టిఫికేట్ పూరా బర్బాद हो पूरा सामान पूरा बर्बाद बाद में फोन करो चावल दाल ले लो ले लो और एक दे दो రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్ మెట్ ఇనాంగూడలో భారీ వర్షం కారణంగా దెబ్బతిన్న రహదారిని రాచకొండ సిపి మహేష్ భగవత్ పరిశీలించారు. రహదారులకు మరమ్మతులు చేస్తున్నప్పుడు రహదారికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి మెమరించిన సిబ్బందికి ఒక టెంట్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సెంట్రల్ జోనల్ కమిషనర్ పి ప్రావీణ్య కార్వాన్ నియోజకవర్గాన్ని సందర్శించారు. హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గం పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలైన షాతం, తలాబ్, నదీం కాలనీలో మునిగిపోయిన ఇల్లు పరిస్థితుల గురించి కార్వాన్ ఎమ్మెల్యే జనం కౌసర్ మొహిద్దీన్ వారికి వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ సహాయక చర్యలు వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఆదేశించారు. अब्बास भाई पीछे आओ पीछे आओ पीछे आओ पीछे आओ अरे पीछे आओ जिस तरह भी रख तुम्हारा पूरा पानी दूध के बिल बिठा देते घर में लाने ना हो क्या लाल दाल के लाने ना हरी करा
अब्बास भाई पीछे आओ। अरे पीछे आओ, पीछे आओ, पीछे आओ। अरे पीछे आओ, जिस तरह मेरा तुम्हारा पूरा ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏపీజే కలాం జయంతి సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో బెస్ట్ ఫ్రెండ్స్ సెల్ఫ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు బట్టలు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు నిరుపేదలకు స్త్రీలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, సొసైటీ సభ్యులు శ్రీకాంత్, అర్బత్ ఖాన్, కలీం తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండలో గల చెరుకు తోటలో పనిచేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో భార్యాభర్తలు తెలగమల్ల ఆనందరావు, తెలగమల్ల పార్వతి అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ పెట్టి వేరే వాళ్ళతో బ్యాగ్ చేయడానికి ఒకరు పట్టుకుంది. ఇక్కడ నుంచి ఇటు ఫోన్ పెట్టి వేరే వాళ్ళతో బులెటిన్ గురించి ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షానికి కోతకు గురైన రాయకోట్ కంకోల్ ప్రధాన రహదారి తక్షణమే మరమ్మతులు చేసి రోడ్డును పునరుద్ధరించాలని మంత్రి హరీష్ రావు ఆదేశం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అబ్కారీ శాఖ మంత్రి అభివృద్ధి పనుల పరిశీలన. ఇంటింటికి తిరుగుతూ బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన శ్రీనివాస్ గౌడ్.
బొలిగొండ మండలంలో భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు, బాధితులను పరామర్శించే ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బహుజన క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ, దేశంలో జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ కలెక్టర్కు మెమరాండం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.